Hello. Let's discuss about selection sort. సెలక్షన్ సార్ట్ అంటే ఏంటో చూద్దాం. సెలక్షన్ సార్ట్ ఆ ప్రాసెస్ తెలుసుకునే ముందు ఈ కోడ్ ఇంప్లిమెంటేషన్, ఒక ప్రాసెస్, ఆల్గరిథం ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనకి జనరల్గా ఒక లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చి వాటిని అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేయమంటే ఏం చేస్తాం? కామన్ సెన్స్తో ఏం చేస్తాం? ఉన్న ఎలిమెంట్స్ ఇలా ఇచ్చాడు అనుకో, 5 4 1 2 3 ఇలా ఇస్తే మనం ఏం చేస్తాము? ఆబ్వియస్గా ఉన్న వాటిలో స్మాలెస్ట్ వన్ని ఫస్ట్ స్టార్టింగ్లో రాసుకుంటాం. సో 1 ఇక్కడ వచ్చేస్తుంది. రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏవి? 5 4 2 3 ఇవి రిమైనింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అండ్ ఈ రిమైనింగ్ ఎలిమెంట్స్లో మళ్ళీ స్మాలెస్ట్ తీసుకుంటే 2 వస్తుంది. ఇంకా ఏవి మిగిలి ఉంటాయి? 5 4 3 మిగిలి ఉంటాయి. అండ్ 1 2 ఈ రిమైనింగ్ ఎలిమెంట్స్లో నుంచి మళ్ళీ స్మాలెస్ట్ ఆబ్వియస్గా 3, ఇంకా 5 4 మిగిలి ఉంటాయి. అండ్ 1 2 3 ఈ రిమైనింగ్ ఎలిమెంట్స్ 5 4లో మినిమం 4, సో 4 ఇక్కడ రాస్తే 5 మిగిలి ఉంటుంది. ఆబ్వియస్గా ఇప్పుడు ఏమైంది? అరే సార్ట్ అయిపోయింది ఫైనల్గా. ఈ జనరల్ ఆల్గరిథం మనం ఏదైతే ఇప్పుడు చేసామో దానికి వాడు కోడ్ ఇంప్లిమెంట్ చేసి సెలక్షన్ సార్ట్ అని పేరు పెట్టేశాడు. దట్స్ ఇట్. సెలక్షన్ సార్ట్ అంటే అంతే. మనం ఇప్పుడు ఒక ఫార్మల్ డెఫినేషన్ చూస్తే సెలక్షన్ సార్ట్ ఫార్మల్ డెఫినేషన్ చూస్తే ఇక్కడ చూడు, పిక్ ద స్మాలెస్ట్ ఫ్రమ్ ద అన్సార్టెడ్ పార్ట్ అండ్ పుట్ ఇట్ అట్ ద బిగినింగ్. నేను ఇంతసేపు రిమైనింగ్ ఎలిమెంట్స్ అని ఏదైతే వర్డ్ యూజ్ చేస్తున్నానో ఇందాక ఇక్కడ అండర్లైన్ చేసి ఇలా రాస్తాను కదా, ఈ వాడు ఏమంటాడు? ఇక్కడ టర్మినాలజీ మార్చాడు అంతే. రిమైనింగ్ ఎలిమెంట్స్ అనకుండా అన్సార్టెడ్ పార్ట్ అంటాడు. ఏమంటాడు? అన్సార్టెడ్ పార్ట్. ఇది అన్సార్టెడ్ పార్ట్లో నుంచి మినిమం ఎలిమెంట్ తీసుకొని స్టార్టింగ్లో పెట్టేయాలి, బిగినింగ్లో పెట్టేయాలి. అది ప్రాసెస్. ఓకే, కోడ్. ఈ కోడ్ అర్థం అవ్వాలి అంటే ఒక్కసారి మనం ప్రాసెస్ కొంచెం డీటెయిల్గా చూద్దాం. ఒక 1 minute పేషెన్స్తో అంటే నీకు ఆ కోడ్ ఎందుకు రాసామన్నది అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది అనుకో, 5 సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటా, 5 4 1 2 3. ఓకే, ఇండిసెస్ 0 1 2 3 4. ఇప్పుడు నేను ఫస్ట్ ఈ ఎలిమెంట్ 5 ఉంది కదా ఈ పొజిషన్లో, దీంట్లో ఏం రావాలి? యాక్చువల్గా నాకు ఏం రావాలి? 1 రావాలి. సో 1 రావాలి అంటే నేను ఈ పొజిషన్లో స్మాలెస్ట్ ఎలిమెంట్ని వెతకాలి అంటే దాని నెక్స్ట్ ఇండెక్స్ నుంచి లాస్ట్ ఇండెక్స్ వరకు. ఏం చెప్పాను? నెక్స్ట్ ఇండెక్స్ నుంచి లాస్ట్ ఇండెక్స్ వరకు ఉన్న ఎలిమెంట్స్ అన్నిటితో కంపేర్ చేస్తూ పోయి ఒకవేళ మినిమం అనుకో దాన్ని అప్డేట్ చేసుకుంటూ పోదాం, మినిమం మోడిఫై చేసుకుంటూ పోదాం. నెక్స్ట్ ఇండెక్స్ నుంచి లాస్ట్ ఇండెక్స్ వరకు వచ్చేసరికి లాస్ట్ ఇండెక్స్ అయిపోయింది. అండ్ ఇప్పుడు అయిపోతే నాకేముంటుంది? మినిమం అనే వేరియబుల్లో ఇలా తీసుకున్నాము అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మినిమం పొజిషన్ అని ఒక వేరియబుల్, మినిమం అని ఒక వేరియబుల్ పెట్టుకుందాం. ఓకే, అజ్యూమ్ చేసుకుందాం. ఫస్ట్ 5 ఉంది కదా ఈ పొజిషన్ కోసం, ఫస్ట్ పొజిషన్ కోసం మనం వెతుకుతున్నాం కదా స్మాలెస్ట్ ఎలిమెంట్ ఏదని, అక్కడ ఏది పెట్టాలని. సో అదే మినిమం అనుకుందాం, అజ్యూమ్ చేసుకుందాం. లెట్ us అజ్యూమ్. సో 5 మినిమం. ఎక్కడుంది మినిమం ఎలిమెంట్? 0th ఇండెక్స్లో ఉంది కదా, సో మినిమం పొజిషన్ 0. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ ఇండెక్స్ నుంచి లాస్ట్ ఇండెక్స్ వరకు పోవాలి. నెక్స్ట్ ఇండెక్స్ ఏంటి? ఏముంది? ఎలిమెంట్ 4 ఉంది. సో కంపేర్ 4 and 5 కంపేర్ చేస్తే 4 మినిమం. సో 4 ఎక్కడుంది? ఫస్ట్ ఇండెక్స్లో ఉంది. నెక్స్ట్ ఎలిమెంట్ ఏమవుతుంది? 1 అవుతుంది. 1 మినిమం ఏంటి? యాక్చువల్గా ఇప్పుడు 4. 1 4 కంపేర్ చేస్తే 1 మినిమం. ఎక్కడుంది పొజిషన్? సెకండ్ ఇండెక్స్లో ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఎలిమెంట్ 2 1 2 కంపేర్ చేస్తే 1 మినిమం. సో మోడిఫై చేయాల్సిన అవసరం లేదు మినిమంని, మినిమం పొజిషన్. అండ్ నెక్స్ట్ 1 3 కంపేర్ చేసిన మోడిఫై చేయాల్సిన అవసరం లేదు, బికాజ్ 1 మినిమం పొజిషన్ని, మినిమంని మోడిఫై చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇండెక్స్ నుంచి లాస్ట్ ఇండెక్స్ వరకు అన్ని ఎలిమెంట్స్ని చెక్ చేసేసాం, కంపేర్ చేసేసాం. సో నా దగ్గర ఇప్పుడు ఏముంది? మినిమం ఎలిమెంట్ ఏంటి? 1. అది ఎక్కడుంది? సెకండ్ ఇండెక్స్లో ఉంది. ఈ రెండు తెలుసు కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 5ని ఆ మినిమం ఎలిమెంట్ ఎక్కడుందో దాన్ని స్వాప్ చేద్దాం. అంటే 1 ఇక్కడికి వచ్చేస్తుంది, 4 ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, నెక్స్ట్ 5 వస్తుంది, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3. రైట్, ఇదే ప్రాసెస్. ఇంకా 1 అయిపోయింది కదా, ఇంకా 1 వచ్చేసింది మినిమం. నెక్స్ట్ 4 కూడా సేమ్ ప్రాసెస్. దాని నెక్స్ట్
ఇండెక్స్ నుంచి లాస్ట్ ఇండెక్స్ వరకు అన్నిటిని కంపేర్ చేస్తూ పో. మినిమం ఎలిమెంట్ ఏదైనా వస్తే దాన్ని స్వాప్ చేసేసి ఫైనల్గా. దీన్ని కోడ్ ఇంప్లిమెంట్ చేయడం కోసం ఏం చేస్తాము అంటే, నేను జనరల్గా ఒక్కసారి రాస్తాను. ఏం చేయాలి, నేను ఒక్కసారి ఇది చెప్తా, ఇది విను. ఇలా ఉంది అనుకో, ఈ పొజిషన్కి ఏం చేసాం ప్రాసెస్, నెక్స్ట్ ఇండెక్స్ నుంచి లాస్ట్ ఇండెక్స్ వరకు కంపేర్ చేస్తూ పోయాం. ఈ పొజిషన్లో ఎలిమెంట్ని ఫైండ్ చేయడానికి కూడా సేమ్ ప్రాసెస్ కదా, నెక్స్ట్ ఇండెక్స్ నుంచి లాస్ట్ ఇండెక్స్ వరకు కంపేర్ చేస్తూ పోతాం. ఈ పొజిషన్ కూడా అంతే, ఈ పొజిషన్కి కూడా అంతే, ఈ పొజిషన్ కూడా అంతే కదా, సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి. దానికోసం ఫర్ లూప్లో సేమ్ ప్రాసెస్ ఇంప్లిమెంట్ చేద్దాం. ఏమని, ఇప్పుడు నేను జనరల్గా రాస్తాను, ఫర్ i ఈక్వల్ టు 0 నుంచి n- వరకు ఎవ్రీ పొజిషన్కి మనం సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి కదా. సో రిపీట్ చేయడం కోసం ఇలా రాసుకుందాం, 0 to n-1 వరకు. ఓకే, ఎక్కడైతే ఇప్పుడు i ఉందో దాన్నే మినిమం అనుకుందాం. అరే ఆఫ్ i ఈజ్ మినిమం, అండ్ మినిమం పొజిషన్ ఏంటి, i. ఇప్పుడు ఏం చేయాలి, ప్రాసెస్ స్టార్ట్ చేయాలి నెక్స్ట్ ఇండెక్స్ నుంచి లాస్ట్ ఇండెక్స్ వరకు. సో j ఈక్వల్ టు i+1 నుంచి n-1 వరకు ఏం చేయాలి, ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ స్మాలెస్ట్ ఏది, ఫైండ్ స్మాలెస్ట్, రైట్. సో ఈ ఫర్ లూప్ అయిపోయేసరికి నా దగ్గర ఏముంటుంది, మినిమం ఎలిమెంట్ ఏదో ఉంటుంది. తర్వాత ఆ మినిమం ఎలిమెంట్ని మన అరే ఆఫ్ ఐని స్వాప్ చేద్దాం. ఇది స్వాప్ లాజిక్. సో స్వాప్ చేసేస్తే ఈ ఫర్ లూప్ ఐ లూప్ కూడా అయిపోయేసరికి అరే మొత్తం సార్ట్ అయిపోయి ఉంటుంది. ఫైన్. అండ్ ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇంకా సెలక్షన్ సార్ట్ గురించి డిస్కస్ చేయాలి అంటే, స్టేబుల్ ఆల్గరిథమ్ అంటాం దీన్ని. అండ్ ఎందుకు స్టేబుల్ అంటాం, ఫర్ ఎగ్జాంపుల్ 1 ఉన్నాయనుకో, ఇప్పుడు 1ని సేమ్ ఎలిమెంట్ రిపీట్ అయింది. ఇలా రిపీట్ అయినప్పుడు మనం ఎలిమెంట్ని స్వాప్ చేయము, అంటే ఈ 1ని ఇక్కడ తీసుకొని వచ్చి మరి ఆ 1ని ఇక్కడ పెట్టి అలా స్వాప్ చేయము కదా, అన్నెసెసరీ, అసలు అవసరం లేదు. సో ఇలా స్వాప్ చేయము సేమ్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు, దెన్ ఇట్ ఈస్ స్టేబుల్. ఆర్డర్ అలానే పెడతాం, స్వాప్ చేయము అంటే దెన్ ఇట్ ఈస్ స్టేబుల్. నెక్స్ట్ బెస్ట్ కేసు n². ఎందుకు బెస్ట్ కేసు n² అంటే, ఒకవేళ బెస్ట్ కేసు అంటే ఏంటి, ఆల్రెడీ అరే సార్టెడ్లో ఉంది. సో 1 2 3 4 5 వాడు ఇలా ఇచ్చాడు అనుకో, సెలక్షన్ సార్ట్ బ్లైండ్గా వెళ్ళిపోతుంది. దాని ప్రాసెస్ ఫస్ట్ నుంచి ఎవ్రీ పొజిషన్కి ప్రాసెస్ సేమ్ ప్రాసెస్ చేసుకుంటూ పోతుంది. సో ఆర్డర్ ఆఫ్ n². సేమ్ ఇప్పుడు వరస్ట్ కేసులో ఇచ్చిన అరే డిసెండింగ్ ఆర్డర్లో ఉంది అనుకో, 5 4 3 2 1 ఇలా, మరి సేమ్ రీజన్, సెలక్షన్ సార్ట్ బ్లైండ్గా వెళ్ళిపోతుంది, ఏది చెక్ చేయదు. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తూ పోతుంది. సో ఆర్డర్ ఆఫ్ n². ఫైన్. అండ్ సెలక్షన్ సార్ట్ చాలా ఇంపార్టెంట్ మన అకాడమిక్గా, లేకపోతే గేట్ కానీ నెట్ కానీ ఇలా ఎగ్జామ్స్లో చాలా వాటిల్లో అడుగుతాడు. ఎలా అడుగుతాడు, క్వశ్చన్ ఇలా కోడ్ అడుగుతాడా, కోడ్ రాయమని, నో నాట్ అట్ ఆల్, అసలు కోడ్ అడగడు. ఏమడుగుతాడంటే, సెలక్షన్ సార్ట్ యూస్ చేసి సార్ట్ చేయి, ఒక అరే ఇస్తాడు. ఒకసారి నేను చూపిస్తాను, ఇక్కడ చూడు, అరే ఇస్తాడు. అరే ఇచ్చి సెలక్షన్ సార్ట్ యూస్ చేసి సార్ట్ చేయి, సార్ట్ దిస్ యూజింగ్ సెలక్షన్ సార్ట్, నెంబర్ ఆఫ్ స్వాప్స్, ఎన్ని స్వాప్స్ అక్కర్ అవుతాయి అన్నది అడుగుతాయి. ఇక్కడ చూడు, గేట్ 2022లో అడిగాడు. నేను ఒకసారి రాశాను కదా ఇవన్నీ, ఇది ఒకసారి వచ్చిందని కాదు, ఇంటర్వ్యూస్లో అడుగుతాడు. అండ్ ఇంటర్వ్యూస్లో అడిగాడు, గేట్లో కూడా చాలాసార్లు వచ్చింది, బిలీవ్ మీ, చాలాసార్లు అడిగాడు. సో సెలక్షన్ సార్ట్ ఈజ్ ఇంపార్టెంట్. ఒక్క 1 hour ఇచ్చేసి, లేకపోతే 1 or 2 hour టైం అట్లా స్పెండ్ చేసి సెలక్షన్ సార్ట్ డ్రై రన్ చేసి కోడ్ని, లేదా ఇలా సమ్ అరే ర్యాండమ్గా మీరు తీసుకొని సెలక్షన్ సార్ట్ యూజ్ చేస్తే ఎన్ని నెంబర్ ఆఫ్ స్వాప్స్ వస్తున్నాయి అన్నది ఒక్కసారి ట్రై చేసి చూడండి. దెన్ క్లియర్, ఇట్స్ ఆల్ అబౌట్ సెలక్షన్ సార్ట్. థ్యాంక్ యూ.